తుపాకీ ఎవరి భుజం మీదనో పెట్టి కాల్స్తే దానివల్ల ఉపయోగం లేదు. మీరు మీ చిత్తశుద్ధి, మీ ఎజెండా, మీ కార్యాచరణ చూసింది కదా. ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యానించింది 30 పేజీల జడ్జిమెంట్ లోపల హైకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వము విఫలమైన అన్ని అంశాలను ప్రస్తావించారు. నాట్ ఓన్లీ మీరు ఏదైతే డెడికేటెడ్ కమిషన్ అని చెప్తా ఉన్నారో, ఎంపరికల్ డేటా అని చెప్పినారో దానిపైన కూడా కామెంట్ చేసింది హైకోర్టు. ఏది కూడా సక్రమంగా సిస్టమ్ ప్రకారం మీరు చేయలేదు, అందుకని ట్రిపుల్ టెస్ట్ అనేది మీరు పాటించలేదు, దానికనే మేము స్టే ఇస్తున్నామని చెప్పారు. ఎందుకు పాటించలేదంటే చాలా ప్రాథమికమైన అంశాలు మీరు ట్రిపుల్ టెస్ట్ చేయాలని అనుకుంటే డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు, సింగిల్ మ్యాన్ తోటి వేసిన తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. ఎక్కడ కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించలేదు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంపరికల్ డేటా వచ్చిన ఫలితాలను మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, గ్రామ పంచాయతీ బోర్డుల మీద పెట్టాలి, మండల ఆఫీసులలో పెట్టాలి, ఎండిఓ ఆఫీసులలో పెట్టాలి, మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, దానిపైన అభ్యంతరాలు స్వీకరించాలి. ఇవి ఏవీ జరగకుండా మీరు ఉట్టిగా ఒక వేకు నెంబర్ని తీసుకొని వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది 42% అనేది? మీరు చేసిన సర్వే లోపల 56% అని చెప్పి బీసీల జనాభా వస్తుంది. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% అని చెప్పి ఒక నెంబర్ని తీసుకొని వచ్చారు, దాన్నే మళ్ళీ దీంట్లో పెట్టారు. మీరు కాంట్రడిక్షన్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే లోపల కాంట్రడిక్షన్ చూడండి. ఎస్సీ వర్గీకరణకేమో 2011 జనాభా లెక్కల్ని ఆధారంగా తీసుకుంటుంది. ఇక్కడ బీసీ రిజర్వేషన్లకేమో కొత్తగా రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన కులగణన సర్వేను ఆధారంగా తీసుకొని మీరు బిల్ తయారు చేశారు. దీంట్లో కాంట్రడిక్షన్ ఉందా లేదా? ఒకవేళ మీరు చేసిన సర్వే అంత పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ఎస్సీ వర్గీకరణ కూడా అదే డేటా తీసుకోవాలి కదా, అదే ఆలంబన కావాలి కదా. ఎందుకు దాని లోపల కాంట్రడిక్షన్ మీకు? కనుక మేమేమంటున్నామనంటే, మీరు చేసిన అంశాలు కంటి తుడుపు చర్యగా బీసీలకు మేమేదో ఉరగబెట్టడం కోసం చేస్తున్నాము అని చెప్పడం కోసమే తప్ప ఏది కూడా శాస్త్రీయంగా సాంకేతికంగా నిలబడే అంశం కాదు. మీ ఎంపీ ఆర్ కృష్ణ ఇప్పుడు ఉద్యమం చేస్తా అన్నాడు, బంధు పిలిపిస్తా అన్నాడు. మేమంటున్నాం బీసీ రిజర్వేషన్లు కావాలని భారతీయ జనతా పార్టీ కూడా కోరుకున్నది కదా. మీరు పెట్టిన తీర్మానంలో, అసెంబ్లీలో తీర్మానం పెడితే మేము ఏకగ్రీవంగా మద్దతు తెలిపినాం కదా. భారతీయ జనతా పార్టీ 42% కాదండి 50% రిజర్వేషన్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నది. మేమేమంటున్నాం అనంటే దానికి కావాల్సిన ఒక ఎజెండా, ఒక రూట్ మ్యాప్ తయారు కావాలి కదా. దాంట్లో భాగంగానే రాబోయే జనగణన లోపల, దేశవ్యాప్త జనగణన లోపల కులగణన అంశాన్ని చేర్చడం జరిగింది. మీరు ఎన్ని రకాల కుప్పిగంతులేసి మేము బీసీలకు అది చేసినాం. ఒకవేళ మీ లోపల నిజాయితీ ఉంటే, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో పలు అంశాలని ప్రస్తావించింది. మీరు రాజ్యాంగ పరంగా, చట్టపరంగా, లేకుంటే ఎక్కడ కూడా చిక్కులు లేని అంశాలు ప్రభుత్వం చేస్తే అమలయ్యే అంశాలు చాలా ఉన్నాయి కదా. బడ్జెట్లో మీరు 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు కదా, ఎందుకు కేటాయించలేకపోతున్నారు? దానికి ఎవడు రాజ్యాంగం ఎక్కడ అడ్డం పడ్డది, చట్టం ఎక్కడ అడ్డం పడ్డది? మీరు క్యాబినెట్ ను ఏర్పాటు చేశారు కదా, దాంట్లో బీసీలకి మీ ఎంపరికల్ డేటా ప్రకారం వచ్చిన జనాభా దామాషా ప్రకారం బెర్తులను కేటాయించారా? హెడ్ లైన్స్ వచ్చినాయి, డెడ్ లైన్లు కూడా పెట్టుకున్నారు. 2026లో జనగణన ప్రారంభం అవుతుంది, 2027కు పూర్తి అవుతుంది, 2029లో జరిగే సాధారణ జనరల్ ఎన్నికల లోపల ఖచ్చితంగా ఈ జనగణన ఆధారంగానే వచ్చిన కులగణన రిపోర్ట్స్ ఆధారంగానే చర్యలు ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం 100% క్లియర్ గా చెప్పింది. 2029 ఎన్నికలకు ఎప్పుడు మొదలు పెడతారు? 2027కి పూర్తవుతుంది. 27కి పూర్తవుతుంది. ఆల్రెడీ నోటీస్ ఇచ్చారండి. 2026లో ప్రారంభం అవుతుంది. ముహూర్తం ఉందా? ముహూర్తం ఉంది, ముహూర్తం పెట్టినాము. ఇప్పుడు 2011లో మీరు చేసిన సర్వే ఉంది కదండి, 2014 దాకా ఎందుకు మీరు ఆ డీటెయిల్స్ బయటికి తీసుకురాలేదు? మీరు చేసినామని గొప్పగా చెప్పారు కదా. 2011లో మీరు కులగణన సర్వే చేశారు కదా. మీరు చేసిన సర్వే ఫలితాలు 3 సంవత్సరాలు ఎందుకు పక్కన పెట్టుకున్నారు? ఇవాళ మమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. 2021లో జనాభా లెక్కలు జరగాలి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. 2021 ఆ సందర్భం లోపల కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తుంది, ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఆ సందర్భంలో కులగణన జరగలేదు. దాని తర్వాత 2026లో డెడ్ లైన్ పెట్టిర్రు, ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దాంట్లో కులగణన అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. అయితే మేము 2 అంశాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మూర్తి గారు 2 అంశాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారి పైన నెపం నెడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పాత్రికేయ సమావేశంలో ఆల్రెడీ చేతులు కాదు మొత్తం కాళ్ళు చేతులు మొత్తం పైకెత్తొచ్చిండు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే మేము ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేయడానికి పోయిన సందర్భం లోపల రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితేనే కులగణన వస్తుంది, రిజర్వేషన్లు వస్తాయి, లేదు అనుకుంటే
మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి పోతాం తప్ప ఇంకా సాధ్యమయ్యే పరిస్థితి లేదని ఎప్పుడు చెప్పిర్రు? ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసిన రోజు చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు చేతులెత్తేసిన సందర్భము రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉట్టిగా అమాయకులను చేసి బీసీలను మోసం చేయడం తేడా ఉంది కదా. కాదని చెప్పి